మనిషికి సంస్కారం నేర్పించేది విద్య మాత్రమే అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. గ్రంథాలయాల్లో మహనీయుల పుస్తకాలు ఉండాలన్నారు నేతలు. ప్రతి గ్రామాన గ్రంథాలయం ఏర్పాటు చేసే విధంగా పనిచేయాలన్నారు. ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే, సమాజం చేత గుర్తించబడే స్థాయికి ఎదగాలంటే గొప్పవాళ్ళ పుస్తకాలు చదవాలి. ఇలా ప్రపంచ చరిత్ర కావచ్చు, దేశ చరిత్ర చూసినా ఏది సాధించాలన్నా ఖచ్చితంగా పట్టుదల కావాలి, ఆ సాహసం, ఆ ధైర్యం. ఎన్ని జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నిరాశ నిస్పృహకు లోను కాకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలంటే అటువంటి ధైర్య సాహసాలు నేర్పేటువంటి ఈ రోజున మార్కులు తక్కువ వస్తే ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటాము. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఆత్మహత్య చేసుకుంటాము. ఆస్తుల కోసం రకరకాల కన్న తల్లిదండ్రులనే బలిసిదారు చేస్తాం. అంటే ఇవన్నీ కూడా రూపుమాపాలంటే ఆ యొక్క కలుషితమైన వాతావరణాన్ని మళ్ళీ మనం మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనం పెంపొందించాలంటే ఈ చదువు అనేది ప్రధానం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాలను బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. ప్రతి ఇంట్లో కూడా లైబ్రరీ ఉండాలి. చదువుకునే పిల్లలు ఉన్నారు, ప్రతి ఇంట్లో పేపర్ ఉండాలి, ప్రతి ఇంట్లో గొప్పవాళ్ళ పుస్తకాలు ఉండాలి. ఇటువంటి లైబ్రరీలో కూడా పూర్తిగా ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఉండాలి. సీట్లు ఖాళీ ఉండకూడదు. డిజిటల్గా దొరికే పుస్తకాలు మనం చదువుకోవటానికి కొంత సౌకర్యము, కంప్యూటర్ సౌకర్యము, ఇది అందరూ కోరుకుంటున్నారు ఇవ్వాలి. అదృష్టం కొద్దీ ఇక్కడ ఒక మంచి భవనం అయితే ఇప్పటికే నిర్మాణం అయ్యింది. ఆ భవనంతో పాటు కొంత పుస్తకాలు డిజిటల్ లైబ్రరీ ఎట్లాగో ఇప్పుడే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు పొందుపరుస్తానన్నారు. దాంతోపాటుగా ఇవి కూడా ఏర్పాటు చేయగలిగితే చాలా బాగుంటుంది. చాలా కీలకం. ఈ లైబ్రరీలే మన రాష్ట్ర చరిత్రను మార్చేసినాయి. ఒకప్పుడు పుస్తకం